హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మొన్న కార్తీక సోమవారం రోజు వ్లాగ్ అనమాట. సో నేను ఆ రోజు నారికేల దీపం పెట్టుకున్నాను శివయ్య ముందు. ఇంకా ఆ రోజు షష్ఠి కూడా అనమాట, సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేస్తున్నా కదా. సో 4వ వారం పూజ. సో ఈ 2 పూజలు నేను ఎట్లా చేసుకున్నా అనేసి వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఇది వచ్చేసి ముందు రోజు నైటే అనమాట. మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న, దేవుని మొత్తం దీపాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నా అనమాట. సో ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది మార్నింగే 3:30కి ఏమో లేచిన, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్లవర్స్ తీసుకొచ్చుకొని ఇంక పూజ చేసుకున్నా అనమాట. మనం బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకోవాలి, అట్లా చేసుకుంటేనే మంచిది కదా. సో అందుకని చెప్పేసి కార్తీక సోమవారం రోజు నారికేల దీపం వెలిగించుకున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళన్నిటికీ పూజ కంప్లీట్ చేసుకొని, తర్వాత ఒక వెండి ప్లేట్లో బియ్యం పోసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసి ఒక కొబ్బరికాయ కొట్టుకొని, కొబ్బరికాయలో ఒక సగంలో నూనె, నువ్వుల నూనె వేసి 3 వత్తులు వెలిగించి దానికి పసుపు కుంకుమ పెట్టుకోవాలన్నమాట. 3 దిక్కులో పెట్టుకొని పూజ చేసుకోవాలి మనము. సో నేనైతే శంకు పూలతోటి అలంకరించుకోవాలన్నమాట. శంకు పూలు అంటే శివునికి చాలా ఇష్టం కదా, అందుకని చెప్పేసి శంకు పూలు పెట్టుకున్నా నేను. సో మంచిగా అనిపించింది అనమాట. ఎక్కువ టైం అసలు ఏం పట్టలేదు. సో అదే రోజు నాకు మళ్ళీ షష్ఠి ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ నారికేల దీపం పెట్టుకున్నాక తర్వాత షష్ఠి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా. సో శివునికి మంచిగా హారతి ఇచ్చిన అనమాట. ఇంకా మనం ఏమైనా నమశివాయ అని మనం వేసాలు అనుకోవచ్చు, ఇంకేమన్నా స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకోవచ్చు, శివనామస్మరణ అవన్నీ భజనలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంకా మన ఓపిక అది. నేనైతే నమశివాయ అని ఒక 100 టైమ్స్ అని అట్లా అన్ని ఫ్లవర్స్ తోటి దేవునికి చేసుకున్నాను అనమాట. చేసుకొని సో చూడండి మంచిగా దీపాల కాంతుల్లో శివయ్య ఎంత మంచిగా కనబడుతున్నాడో. సో నేను ఎప్పటి నుండో అనుకున్నాను అనమాట నారికేల దీపం పెట్టుకోవాలనేసి. ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఫుల్ రీల్స్ వల్లనే ఫుల్ ఫేమస్ అయింది. ఇంకా చాలా పవర్ఫుల్ దీపం ఇది, శివునికి ఇష్టమైన దీపం అనమాట. అందులో ఇంకా కార్తీక మాసంలో చేసుకుంటే మంచిదని చెప్పేసి కార్తీక సోమవారం రోజే చేసుకున్నాను అనమాట. బ్రహ్మ ముహూర్తంలోనే నేను ఈ దీపం 4:30 అట్లా పెట్టేసిన అనమాట. 3:30కే లేచిన ఆ రోజు మార్నింగ్. సో ఇంకా మనం స్పెషల్ డేస్లో మార్నింగే లేస్తే మన పని తొందరగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి తొందరగా లేచి దీపం పెట్టుకున్నాను అనమాట. సో ఇంట్లో దేవుళ్ళన్నిటికి కూడా మంచిగా బొట్టు పెట్టేసి, దేవుళ్ళన్నిటికీ కూడా ఫ్లవర్స్ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసిన అనమాట. సో దీపపు కాంతుల్లో చూడండి శివయ్య ఎంత మంచిగా కనబడుతున్నాడో. సో నేను ఎప్పటి నుండో అనుకున్నా పెట్టాలనేసి. నాకైతే మంచిగా కార్తీక సోమవారం రోజు పెట్టేసిన అనమాట. ఈ ఈ పూజ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇంకా పూలు అసలు విచ్చుకోలేదు, అంత మార్నింగే చేసిన పూజ నేను. చాలా మార్నింగ్ చేసిన. అట్లా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది అంటారు కదా, అందుకని చెప్పేసి మార్నింగే చేసిన అనమాట. సో ఈ పూజ అయిపోయిన వెంటనే ఇంకా షష్ఠి పూజ కూడా చేసుకున్నాను అనమాట. నాకు అనుకోకుండా ఒకటే రోజు 2 కలిసి వచ్చినాయి. మ్యాక్సిమం నాకు అట్లనే కలిసి వచ్చినాయి. శనివారం వ్రతం చేసినప్పుడు కూడా డే బై డే నాకు పూజ ఉండేది. సో నాకు అంత ఎక్కువ కష్టమేమి అనిపించకపోయేది. సో ఈ పూజ కూడా 2 ఒకటేసారి చేసుకున్నా కాబట్టి మంచి ఒకటేసారి అయిపోయినాయి అనమాట. ఫస్ట్ ఇదైతే ఇక్కడ దేవుళ్ళ ఫోటో షెల్ఫ్లో వేసుకున్న, షష్ఠి మాత్రము పీఠం పెట్టుకుంటా అనమాట స్వామివారికి. సో ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళన్నిటికీ మంచిగా మందార పూలతోటి దేవుని అలంకరించుకొని పూజ కంప్లీట్ చేసుకున్నా. సో ఇలా చేసుకున్నా అనమాట. కార్తీక సోమవారం నారికేల దీపం చాలా పవర్ఫుల్ దీపం అని చెప్పాలి. సో ఇంకా ధూపం కూడా పెడుతున్నా అనమాట. స్వామివారికి ధూపం వెలిగించి ఇంట్లో మొత్తం అంతా చూపించాలి. మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది, అందుకని చెప్పేసి కంపల్సరీ మనం ఎప్పుడు పూజ చేసుకున్నా కంపల్సరీ చేయాలి. సో ఆ పూజ అయిపోయినాక ఇంకా షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి పీఠం పెట్టి, పీఠం మంచిగా పూజించి పసుపు కుంకుమతో పూజించుకొని పిండి దీపాలు చేసుకొని, సుబ్రహ్మణ్య స్వామికి చిమ్మిలి చెలిమిడి అవన్నీ ప్రసాదాలు రెడీ చేసుకొని, ఇంకా ఎర్ర పూలు అనమాట. స్వామివారికి ఎరుపు రంగు ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇష్టము. అవన్నీ ప్రిపేర్ చేసి ముందు రోజే తీసుకొచ్చుకున్నాను అనమాట మంచాల నుండి వచ్చేటప్పుడు. సో ఇంక అన్ని ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకున్నాక పూజ స్టార్ట్ చేస్తా అనమాట. సో చలిమిడి దీపాలన్నమాట. స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టము. 6 పిండి దీపాలు తయారు చేసుకోవాలి. సో ఫస్ట్ దీపాలు వెలిగిస్తున్నా అనమాట. ఏకహారతితోటి దీపాలు వెలిగించి, నెయ్యి దీపాలైనా పర్లేదు, నువ్వుల నూనెతో అయినా పర్లేదు, మన దేవుని నూనె ఉంటుంది కదా వాటితో వెలిగించిన నేనైతే వెండి దీపాలలో చేసుకుంటున్న పూజ. సో ఈ పూజ వచ్చేసి 4వ వారం పూజ. ఇంకా నాకు 7 వారాల షష్ఠి పూజ ఉంది. నేను 11 వారాలు చేస్తాను మొక్కుకున్నా అనమాట స్వామివారికి. సో అందుకని చెప్పేసి 11 వారాలు కంప్లీట్ చేసుకోవాలి. ఈ 11 వారాలు అయిపోయినాక నేను ఇంకొక మొక్కు కూడా మొక్కుకున్నా అనమాట. సో అది 21 మంగళవారాలు. సో ఆ 21 మంగళవారాలు కూడా సుబ్రహ్మణ్య స్వామికే చేసుకోవడం. ఇది వచ్చేసి ఓన్లీ షష్ఠికి చేస్తాను మొక్కుకున్నా. నెక్స్ట్ పూజ వచ్చేసి 21 మంగళవారాలు. చాలామంది మంగళవారాలు చేస్తారు. సో నేనైతే అట్లా మొక్కుకున్నా కాబట్టి అట్లా ఈసారేమో 21 మంగళవారం చేస్తాను మొక్కుకున్నా. ఈ పూజ అయిపోయిన వెంటనే
వెంటనే మళ్ళీ ఆ పూజ స్టార్ట్ చేస్తా. 2 ఒకటేసారి చేస్తే కష్టమైతది గదా! అందుకని చెప్పేసి ఈ షష్ఠి పూజ అయిపోయినంక 21 మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి చేయడం పూజ. సుబ్రహ్మణ్య స్వామికి 21 మంగళవారం పూజ చేస్తా అని మొక్కుకున్నా. సో, నాగేంద్రునికి ఫస్ట్ పాలతో, నీళ్ళతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ పెట్టేసి, ఇంక వెండి పూలతోని సహస్రనామాలుంటాయన్నమాట. సుబ్రహ్మణ్య అష్టకం, స్తోత్రాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ చదువుకుంటా వెండి పూలతోటి చేసుకుంటున్న పూజ. మెయిన్‌గా ఎరుపు పూలు, మందార పూలు గానీ, గులాబీ పూలు గానీ ఇష్టం స్వామివారికి. ఎరుపు రంగు ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకే మాకిక్కడ మందార పూలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నాకెక్కువ కష్టమేం లేదు. మళ్ళీ ముందు రోజెళ్ళే నేను రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చుకుంటా. కంపల్సరీ తీసుకొచ్చుకుంటా పూజకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ గూడా. అందుకని జెప్పేసి నేను నాన్ వెజ్ మొత్తం తినడమే బంద్ జేసినా అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎళ్తామో తెలియదు. ఏ టైంలో ఎళ్తామో తెలియదు. అందుకే నాన్ వెజ్ తినడం బంద్ జేసినా నేను. సో, నాకు మంచిగా వీలైనప్పుడల్లా తీసుకొచ్చుకుంటాను. నాకైతే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లా చేయడం వల్ల. సో, సక్సెస్‌ఫుల్‌గా సుబ్రహ్మణ్య స్వామి పూజ మాత్రం 4గో వారం కంప్లీట్ చేసుకున్నా. ఇంక 7 వారాలు గూడా ఎలాంటి ఆటంకం లేకుండా కంప్లీట్ చేస్తాననుకుంటున్నా. సో, మనం ఈ పూజ చేయడానికి ముందు ఫస్ట్ వినాయకునికి పూజ చేయాలనమాట. నేను వెండి వినాయకుడిని తీసుకొచ్చుకున్నా. ఎలాంటి విఘ్నాలు లేకుండా మా పూజ కంప్లీట్ కావాలి స్వామి అని ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకున్న తర్వాతనే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి. సో, చూడండి మొత్తం స్తోత్రాలు, అష్టోత్తరం అవన్నీ చదువుకుంటున్నా నేను. పూలతోటి చేస్తున్నా చూస్తున్నారా? అట్లా చేసిన వెంటనే ఇంగ స్వామివారికి హారతిస్తున్నా అనమాట. కంపల్సరీగా షష్ఠి పూజ చేసుకున్న రోజు కంపల్సరీగా 6 వరకే కంప్లీట్ జేసుకోవాలి. సూర్యోదయం కాకముందే మన పూజ కంప్లీట్ అయిపోవాలి. 9, 10 అట్లా జేయొద్దు. 6 వరకే బ్రహ్మ ముహూర్తంలోనే కంప్లీట్ అయిపోవాలి పూజ. మరీ ఎక్కువ లేట్ అస్సలకే జేయొద్దు. ఆ రోజు ఉల్లి, వెల్లుల్లి లేకుండా వంటలు తినాలి. కిందనే పడుకోవాలనమాట. చాలా నిష్టగా జేయాలి ఈ పూజ. చాలా పవర్‌ఫుల్ దేవుడు గాబట్టి చాలా నిష్టగా జేయాలి. సో, ధూపం గూడా వేస్తున్నాననమాట. సుబ్రహ్మణ్య స్వామికి ధూపం వెలిగించి, స్వామికి చూపించినంక ఇంట్లో మొత్తం చూపించుకుంటే మన ఇంట్లో ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా ఎళ్ళిపోతదన్నట్టు. మనం సుబ్రహ్మణ్య స్వామికి మెయిన్‌గా పిల్లల కోసం చేస్తాం. పిల్లల హెల్త్ కోసం, పిల్లల ఆరోగ్యం కోసము. సో, ఆ రోజు లంచ్‌కొచ్చేసి నేను నార్మల్‌గా నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేసుకున్నా అనమాట. ఆ రోజు వెల్లుల్లి లేకుండా వంటలు చేసుకోవాలి గదా! అందుకని జెప్పేసి జస్ట్ నార్మల్ పప్పు, ఇంకా పులిహోర ప్రిపేర్ చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి నెక్స్ట్ నేను తినేసినా అనమాట. సో, ఆ రోజు మనం ఏం తిన్నా గూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. సో, లంచ్ కంప్లీట్ చేసుకున్నా. ఈవినింగ్ వచ్చేసి స్నాక్ బఠానీ చాట్ చేసుకున్నాననమాట. దీంట్లో గూడా ఎలాంటి ఉల్లిపాయ, వెల్లుల్లి అవేం లేకుండా నార్మల్‌గా పచ్చిమిరపకాయలతోటి పోపేసి మనం వేసుకుంటాం అంతే. సో, చూడండి అట్లా నార్మల్‌గా అట్లా తినాలి. ఎందుకంటే మొత్తం ఫాస్టింగ్ ఉండొద్దు. ఫాస్టింగ్ ఉంటే మనకి వీక్ అయిపోతే మనల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి. సాత్వికమైన ఫుడ్ తీసుకోవచ్చు. సో, ఈవినింగ్ దీపాలు పెడుతున్నాననమాట. కార్తీక సోమవారం కాబట్టి ఇంటి ముందు, ఇంటి వెనక అన్నీ గూడా దీపాలు పెట్టేసినా అనమాట. సో, చూడండి ఇట్లా ఇంటి ముందు పెట్టేసినా. మెస్టూర్ వచ్చినప్పటి నుండి దీపాలు పెట్టడం కొంచెం కష్టమైతుందబ్బా! మెస్టూర్ లేకపోతే మంచి ఇంటి ముందు పెట్టుకునేవాళ్ళం. సో, ఇట్లా తీస్తాం కాబట్టి కొంచెం కష్టమైతుంది. కానీ అయినా తప్పదు. ఇంటెనక పెట్టినా అనమాట. ఇంటెనక తులసి గద్దె దగ్గర గూడా పెట్టేసినా అన్నట్టు. సో, మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం గూడా పూజ చేయాలి స్వామివారికి. ఇంక మనం పిండి దీపాల్లో వెలిగించిన అవసరం లేదు. నార్మల్ ఎండు దీపాలలో వెలిగిస్తే సరిపోతది. కంపల్సరీ వెలిగించాలి ఈవినింగ్ గూడా స్వామివారికి. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే పీఠం తీసేసి స్వామివారి ఫోటోస్ ఎక్కడెక్కడ పెట్టేసి మళ్ళీ ఇంట్లో మనం నార్మల్ పూజ చేసుకుంటాం గదా! అది కంపల్సరీ చేసుకోవాలనమాట. నెక్స్ట్ డేనే చేసుకోవాలి. ఇంక మనకు కుదరకపోతే ఆ రోజు నైట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే మాక్సిమం నెక్స్ట్ డేనే చేసుకుంటా అన్నట్టు. ఆ రోజు మాక్సిమం తీయను. సో, ఇట్లా కంప్లీట్ అయిందనమాట 4గో వారం సుబ్రహ్మణ్య షష్ఠి పూజ. ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్‌లో. మాక్సిమం పూజా వీడియోస్ ఎక్కువ పెడుతున్నా నేను. ఎందుకంటే ఫుల్ పూజలు చేస్తున్నా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి. అవన్నీ గూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, అవన్నీ గూడా మీరు చూసేయండి. ఓకేనా?